గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సిఎస్కే సరే ఈ రోజు మ్యాచ్ ఎలా ఉన్నా ఎస్ఆర్హెచ్ గెలుస్తున్నారు కాబట్టి ఓకే షూర్. సిఎస్కే కి కేకేఆర్ కి మ్యాచ్ ఉంది. అది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సిఎస్కే. ధోని వర్సెస్ రహానే. ఎస్ సిఎస్కే. సిఎస్కే ఎందుకు? ఎందుకంటే మనోళ్ళని కింద మ్యాచ్ చూసుకుంటే కూడా మనోళ్ళే విన్ అయ్యారు. సో ఈసారి కూడా దాని బేస్ చేసుకుని చెప్తున్నా. బట్ అది డెస్టినీ, ఎవరు విన్ అవుతారు అనేది అది డెస్టినీ. బట్ నేను నా అంచనాలతో చెప్తున్నా, అంటే నా ఊహ, ఇది ఒక ఊహ, దట్స్ ఇట్. మొత్తానికి ధోని ఎప్పుడైతే టీమ్ లోకి అడుగు పెడుతున్నాడో ఆయన్నే అడగపోయినా టీం మంచి ఫామ్ లో వెళ్తుంది. అవును, వాళ్ళకున్న ఆ ఉత్సాహం, లైక్ ఎనర్జీ అలా అంటది. సో అలా కాకపోతే ఇంకెలా వెళ్ళిపోతుంది చెప్పండి. సో ధోని అంటేనే ఇచ్చిప్పాడు. బట్ ఎస్ఆర్హెచ్ ఎంతైనా మన టీం కదా. సో కేకేఆర్ యాక్చువల్లీ అంత రాణించట్లేదు, కసి మీద ఉంది, దొరికితే కొట్టేద్దాం అన్నట్లు ఉంది. కానీ ఆడ బాల్ వికెట్ పడతలేదు కదా, మనమేం చేద్దాం దానికి. కసి ఎవరికైనా ఉంటది, ఇప్పుడు ఈవెన్ నాకైనా ఉంటది. బట్ ఆడుట్లు ఉంటది కదా. ఎనీవే మీరు అందరూ ఓడిపోయి ఎస్ఆర్హెచ్ కి కప్ ఇచ్చారు, ఇనఫ్. కప్పు కొట్టాలనుకుంటున్నా అంతే కదా. సిఎస్కే గెలిచిద్దని అనుకున్నాను. యా అవును, కేకేఆర్ మీద సిఎస్కే విన్ అవుతుంది. అవును. మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? అభిషేక్. అభిషేక్. ఓకే. నాకు కావ్య పాప కూడా ఇష్టం. కావ్య మారన బాయ్స్ కి అనుకున్నా, లేడీస్ కూడా ఇష్టం. అంటే తన క్యూట్ థింగ్స్ అని అన్ని ఎంత క్యూట్ గా చేస్తుంటది. సో అందుకే నాకు కావ్య పాప ఇష్టం. ఎన్ని రోజుల నుంచి ఐపీఎల్ రివ్యూ తీసుకున్నా, కావ్య పాప గురించి ఎవరు చెప్పలేదు, మీరు చెప్పారు. థ్యాంక్ యూ. సిఎస్కే అనుకుంటాం మీరు. సిఎస్కే కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ కూడా అంత హోప్ గా లేదు. పిన్ని అలా ఆడితే ఆడుతున్నారు. పర్లేదు కదా కేకేఆర్. లేదు బ్రో, అవతల బ్యాట్స్మెన్ అందరు ఫామ్ లోకి వచ్చేసారు. ఆయుష్ మాత్రం బాగానే ఆడుతున్నాడు. సంజు శాంసన్ వచ్చాడు ఫామ్ లోకి. గైక్వాడ్ కూడా ఫామ్ లోకి వచ్చిండు. ఓవర్టన్ కూడా బౌలింగ్ లైనప్ లో మంచి లైనప్ చేస్తున్నాడు. మంచి ఫామ్ లోకి వచ్చేసారు వాళ్ళు కూడా. కేకేఆర్ అంటే బ్యాటింగ్ లైనప్ లో రఘువంశీ ఒకడే కొద్దిగా ప్రాపర్ గా మంచిగా టీమ్ ని మూవ్ ఆన్ చేస్తుంది. మిగతా అంతా కొద్దిగా కొలాప్స్ అవుతున్నారు. రింకు సింగ్ ఎలాంటి బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నారు చూడండి. ధోని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటి నుంచి అప్లికబుల్ అవుతాయి. సిఎస్కే విన్నింగ్ లో మంచి క్రూషియల్ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. మేబీ ఉన్నాయి బ్రో. ధోని ఆయన క్యాప్టెన్సీ తెలియదు ఏమని చెప్పి మనకి. సో మొత్తానికి ధోని అడుగు పెట్టిన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ విన్ ఒకటి వచ్చేసింది. ఇంకా ఆయన ఆడితే ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ చూడాలని. బ్రో ఐపీఎల్ చూస్తా బ్రో. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది? కేకేఆర్ కి సిఎస్కే కి ఉంది. సిఎస్కే తల ఫర్ రీజన్ అంతే. రేపు సిఎస్కే మ్యాచ్. కేకేఆర్ కూడా గెలవాలన్న కసి మీద ఉంది కానీ అంతేనా ధోని ఫ్యాన్ మాత్రం సిఎస్కే గెలిస్తే చాలా ఆనందం. ధోని నిన్న ఒక మ్యాచ్ వచ్చాడు, గెలిచిపోయింది ఆటోమేటిక్. అది ఇది కూడా అంతేనా? ఎవరు బాగా ఆడుతున్నారు ఈ ఐపీఎల్ లో ప్లేయర్ వైజ్ గా? అంటే టీమ్ వైజ్ గా లేకపోతే ప్లేయర్ వైజ్ బాగా ఆడుతున్నారు మీకు తెలిసి? మన కుర్రాడు దించి వాడేస్తుండు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఎందుకులే. కుర్రాడు అయితే ఒక లెక్కల్లో కొంచెం అట్రాక్షన్ గ్రాప్ చేస్తున్నాడు అంతే. ఓకే థ్యాంక్ యూ. ఈ కప్ ఎవరికి వచ్చే అనుకుంటున్నావు? ఆర్సీబీ. సిఎస్కే తల ఫర్ రీజన్ అన్నావు ఇప్పుడే. మన అంతేనా ఆర్సీబీ ఫ్యాన్ అంతే. ఆర్సీబీ కప్. ఐపీఎల్ చూస్తుంటావా? చూస్తా. కేకేఆర్ కి సిఎస్కే తన విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తుందా? కేకేఆర్ తన ఎలా ఉంది? లాస్ పోయిన మ్యాచ్ లో సిఎస్కే గెలిచింది గట్టిగానే. ధోని ఇంకా రాలేదు, సంజు శాంసనే ఉన్నాడు అక్కడ. సంజు శాంసన్ ఒక్కడే ఆడిండు మంచిగా. సో సిఎస్కే పోయినసారి అయితే గెలిచింది, కానీ బౌలింగ్ లో బాగానే వేసిండ్రు సిఎస్కే లా. చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నది సిఎస్కే. కేకేఆర్ లాస్ లో ఉంది కాబట్టి మంచి ఫైర్ మీద ఉంటది, డెఫినెట్లీ విన్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని కూడా. కేకేఆర్ ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ టీమ్, ఇప్పుడు వరుసగా ఓటమి అయితే అందుకుంటుంది. మరి అది మేబీ ఫీల్డర్స్ చేంజ్ అవ్వడం, కెప్టెన్సీ మారడం, ఇది వాళ్ళకి ఒక పెద్ద దెబ్బగా అనిపించినట్టు. ముంబై సిఎస్కే తర్వాత ఎక్కువ కప్స్ అంత మంచి టీం ఇప్పుడు ఇట్లా అవ్వడానికి కోచ్ చేంజ్ అవ్వడం వల్ల అయి ఉండొచ్చు. ఓకే
ఆ ఫైర్ మిస్ అవుతున్నాడు కదా. యా ఫైర్ మిస్ అవుతుంది. ఒకప్పుడు కేకేఆర్ కెప్టెన్సీలో మన శ్రేయస్ అయ్యర్ ఉన్నారు, అందుకే కేకేఆర్ ఫైనల్ దాకా వచ్చి గెలిచింది కూడా ఛాన్సాలు. శ్రేయస్ కేఆర్ అంటే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఎక్కడున్నా క్యాప్టెన్సీ ఏ టీం చేసినా ఖచ్చితంగా ప్లే ఆఫీస్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే. ఇప్పుడు పంజాబ్ ఎలా అనిపిస్తుంది? పంజాబ్ పంజాబ్ ఎలా అనిపిస్తుంది? పంజాబ్ కూడా సూపర్ ఆడుతుంది, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కదా అండర్, ఖచ్చితంగా అది కూడా ప్లే ఆఫీస్ కి వెళ్తుంది. ఆల్రెడీ పోయినసారి ప్లే ఆఫీస్ లో ఫైనల్ మ్యాచ్ దాకా వచ్చింది, ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో ఉంది. అది ఏమున్నది, గెలుస్తారు కంపల్సరీ వాళ్ళు కూడా. సో మొత్తానికి ప్లేయర్ వైస్ గా చూసుకుంటే కేకేఆర్ లో ఎంత ట్రై చేసినా గానీ వాళ్ళ బ్యాట్స్మెన్లు బౌలర్ బాగానే ఉన్నారు, బ్యాట్స్మెన్లు ఫెయిల్ అవుతున్నట్లు. యా అదే అనిపిస్తుంది. నరీన్ కూడా ఒకప్పుడు సూపర్ ఆడేటోడు, సో ఇప్పుడు ఆయన కూడా కొద్దిగా బ్యాటింగ్ లో ఫెయిల్ అవ్వడు, అవన్నీ చూస్తున్నాం మనం. సో మొత్తానికి విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉంటాయి? సిఎస్కే ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.